ఇవన్నీ ఉన్నాయని విశ్వసిస్తూనే ఈ యొక్క విశ్వాసంతో పాటు కొన్ని సత్కార్యాలు కూడా చేయాలి. అదేమిటి? మంచిని ప్రోత్సహించాలి, చెడుని ఆపాలి, మరియు హరాం ఏంది, హలాల్ ఏంది, షిర్క్ ఏంటి, బిదత్ ఏంది, మనం కొన్ని పద్ధతులు తెలుసుకోవాలి, దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం జీవించాలి, సత్కార్యాలు కూడా చేయాలి, సమాజ సేవ, సోషల్ వర్క్, మరి ఇంకా కొన్ని ఇతరులపై ఉన్నటువంటి హక్కులు ఇవి కూడా చేయాలని ఇస్లాం చెప్తూ ఉంది. మరి ఇక్కడ ఖురాన్లో 107వ సూరా అల్ మావున్ 7 వాక్యాలు. తీర్పు దినమును ధిక్కరించేవాడిని నీవు చూసావా? వీడే అనాథను గెంటివేసేవాడు, నిరుపేదకు కనీసం అన్నం పెట్టమని కనీసం ఇతరులకు ప్రేరేపించని వాడు. ఆ నమాజీలకు వినాశనం తప్పదు. ఏ నమాజీలు? వైల్ అనే నరకస్థానం వారి కోసం ఉన్నది. నమాజులు చదివితే కూడా మరి కొంతమందికి ఉంది. ఎవరు వాళ్ళు అంటే, ఎందుకంటే వారు తమ నమాజుల పట్ల అశ్రద్ధ వహిస్తారు. ఒకవేళ నమాజు చేసిన పరులకు చూపడానికి చేస్తారు. అల్లాహు అక్బర్. మరి అతి సామాన్యమైన వాడుక వస్తువులు సైతం ఇతరులకు ఇవ్వటానికి వారు నిరాకరిస్తారు. అల్లాహు అక్బర్. మరి అసలు నమాజులే చేయని విశ్వాసుల యొక్క పరిస్థితి ఏమిటి? చాలామంది దావత్ పని చేస్తారు, చాలామంది ఖురాన్ చదువుతారు, హదీసులు చదువుతారు, లేదా గడ్డాలు పెడతాం, టోపీలు పెడతాం, అనేక రకాల అల్హమ్దుల్లాహ్ మేము ముస్లింలు ఇస్లాంలో ఉన్నామని అనుకుంటాం. ఉండి కూడా నమాజ్ అవుతుంటుంది, అజాన్ అవుతుంటుంది, మరి అక్కడ మస్జిదుల్లో అజాన్లు అవుతుంటాయి, నమాజులు అవుతుంటాయి, మనం నమాజులకు వెళ్ళాం. నమాజులకు వెళ్ళిన వాళ్ళలో ఉన్న ఈ యొక్క ఇప్పుడు మనం చదివిన ఈ యొక్క గుణం ఉన్న వాళ్ళకి ఈ పరిస్థితి. అసలు నమాజే చదవని వారి పరిస్థితి ఏంటి? అల్లాహు అక్బర్. కేవలం నమాజ్ అనేది, ఇస్లాం అనేది, ఖురాన్ అనేది కేవలం రంజాన్ నెలలోనేనా? ఇతర నెలలో కాదా? సరే, ఈ రంజాన్లో మనం వ్యాపారాలలో ఎక్కువ టైం తీయాలా, లేకపోతే ఇబాదత్ కోసం టైం తీయాలా ఎక్కువ? అంటే రంజాన్లో ఇక్కడ నమాజులు అయితే ఉంటాయి, ఇక్కడ ఉపవాసం ఉంటాము, ఎతకాఫ్ చేస్తుంటారు, లేదా ఖురాన్ చదువుతుంటారు, తరావీ నమాజులు చదువుతుంటారు. ఇవన్నీ వదిలేసి షాపింగ్లు ఇంపార్టెంటా, ఆరాధనలు ఇంపార్టెంటా? ఇవన్నీ రంజాన్ నెలకు ముందు చేసుకోవచ్చు కదా, లేదా పోనీ పగటపడి ఏదన్నా టైం తీసుకోవచ్చు కదా. అసలు రంజాన్ అంటే ఏంటి? కొత్త బట్టలు, కొత్త వంటకాలు, దీనికోసమా రంజాన్ అనేది వచ్చింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన యొక్క వస్త్రధారణ బట్టలు చిరిగిపోతే ఎలా కుట్టుకొని వేసుకునేవారో మీకు హదీసులు తెలుసా? అల్లాహు అక్బర్. రంజాన్ అంటే ఏంది? కొత్త బట్టలు, కొత్త వంటకాలు. రంజాన్ అంటే రంజాన్లో అనేక రకాల షాపింగ్లు, కిరాణా సామాన్లు ఇంటి నిండా నింపుకొని ఇష్టం వచ్చినట్టు వంటకాలు చేసుకొని ఏం చేస్తున్నాం మనం? రంజాన్ అంటే ఏంటి అసలు? సరే,